విశాఖ 9లోని సాయిరాం కాలనీలో కార్పొరేట్ హేమలత ఆధ్వర్యంలో కాల్వలు ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. మధ్యలో చిన్న టీడీఆర్ సమస్య లేకపోతే ఇంకేదో కోర్టు వివాదం లేకపోతే ఇంకొక కారణం వల్ల అక్కడక్కడ రోడ్లు కంప్లీట్ కావట్లా. ఏదైనా ఒక రోడ్డు 99.9% పూర్తి చేశామని చెప్పినా కూడా దానికి అది పూర్తయినట్టు కాదు. ఎందుకంటే మొత్తం రోడ్డు అంతా బాగా వచ్చి ఎక్కడో ఒక చోట ఇరుకైపోతే మళ్ళీ అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది. కాబట్టి 100% ప్రతి రోడ్డు కూడా మొత్తం కంప్లీట్ చేసినప్పుడే దానికి మనం పూర్తయినట్టు లెక్క. కొన్ని చోట్ల కోర్టు వివాదాలు ఉన్నాయి, కొన్ని చోట్ల టీడీఆర్లు ఉన్నాయి, కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తుల స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ ఒక సమావేశం పెట్టి మంత్రి గారితో కూడా మాట్లాడి ఏదైతే ఈ రోడ్లకు సంబంధించి డ్రైనేజ్ సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆల్రెడీ మనం గతంలో చెప్పాను, మన మధురవాడకి 590 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకు శాంక్షన్ అయింది. మొన్నే జిఎస్సి కమిషన్ కూడా వెళ్ళి ఆ ఐఎఫ్సితో ఒక ఒప్పందం కూడా చేసుకుని వచ్చారు. మొన్నే మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు త్వరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అలాగే మరో 500 కోట్ల రూపాయలతోటి ఏదైతే సంబంధించిన డ్రింకింగ్ వాటర్ దానికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సురక్షితమైన మంచినీరు తాగునీరు ఇవ్వాలి. అందుకే ప్రభుత్వం అందులో భాగంగా ఇంకొక 500 కోట్ల రూపాయలతోటి దానికి సంబంధించి కూడా త్వరలోనే స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. మనకి అభివృద్ధికి సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమం అవసరమో కూడా ఏ మాత్రం కూడా మనం ఆందోళన చెందడం అవసరం లేదు. తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటామని చెప్పి కూడా మరోసారి తెలియజేసుకుంటూ, మరి ఇవన్నీ ఒక పక్క అయితే మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు. మరి గతంలో ప్రతిపక్షాల పార్టీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ప్రచారం చేసేవాళ్ళు. ఆయన అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడతాడు, ఆయన అభివృద్ధి చేస్తాడు, కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయరని చెప్పి ఆయన మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ మీరు ఈ 16 నెలల్లో చూస్తా ఉన్నారు, మనం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో సూపర్ 6 కావచ్చు, లేదు చెప్పని కార్యక్రమాలు కావచ్చు, గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో మనం అన్ని చూసాం. ఆ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆపకుండా ఆ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మొత్తం వచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా మనందరికి గుర్తుంది. నిన్ననే ఏదైతే అన్నదాత సుఖీభవ 2వ విడత డబ్బులు దాదాపు 3,250 కోట్ల రూపాయలు నేను జిల్లా కలెక్టర్ గారు కలిసి మనం భీమిలి మండలంలో తాడిదూరు గ్రామంలో నిన్న ఆ కార్యక్రమం చేసి వచ్చాం. మరి అంతకు ముందు తల్లికి వందనం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే అన్న క్యాంటీన్లు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇట్లా ఏదైతే మనం గతంలో చెప్పుకున్నామో చెప్పిన ప్రతి హామీని కూడా ఆర్థికంగా మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి మనకి వదిలేసి వెళ్ళిపోయినా కూడా ప్రతి సంగతి మెరుగ్గా చేస్తూ ఎక్కువ మొత్తం ఇస్తూ మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్యాలెన్స్ చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి. మొన్ననే 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు మొత్తం కూడా ఉండి ఒక పండగ వాతావరణంలో మొత్తం పెట్టుబడుల వరద మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మరి ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, ఏదైనా భారతదేశానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని బయట నుంచి వ్యక్తులు వస్తే వచ్చిన 3 పరిశ్రమలు కానీ లేకపోతే ఐటీ కంపెనీల్లో కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటుంది. 3ట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్కి, అంటే దేశం మొత్తం మీద వచ్చే వాటిలో 3వ వంతు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 3ట్లో ఒకటి విశాఖపట్నంకి వస్తూ ఉంది. అంటే మనకి 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాలకు రావాల్సిన దాంట్లో 3వ వంతు ఒక్క విశాఖపట్నానికి మన భీమిలికి వస్తూ ఉంది. మొన్ననే మనం లోకేష్ బాబు గారు మీరందరూ కూడా చాలా మంది వచ్చారు. మొత్తం ఒకే రోజు 5 ఇండస్ట్రీస్కి మొత్తం ఐటీలకి శంకుస్థాపన చేసుకున్నాం. రహేజా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, శైలు, ఇట్లాంటి ఎన్నో కంపెనీలు మొత్తం శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళీ ఇంకొక 5-6 కంపెనీలు శంకుస్థాపన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మొన్ననే మళ్ళీ లోకేష్ బాబు గారు చెప్పారు, అన్నా మళ్ళీ త్వరలోనే వస్తున్నాం, మిగతా బ్యాలెన్స్ వర్క్లు కూడా చేద్దామని చెప్పని. వీటన్నిటితో పాటు మనకి ఒక గేమ్ చేంజర్గా ఉన్న గూగుల్, అలాగే టీసీఎస్, అలాగే యాక్సెంచర్, సిఫీ,
ఇట్లా మొత్తం ప్రతి ఏ ఐటీ కంపెనీ పేరు చెప్పండి అవన్నీ కూడా మనకు వస్తా ఉన్నాయి. మరి అటువంటి ఈ పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ప్రత్యేకించి మహిళలు, యువత మీ ఆశీస్సులు, మద్దతు ఈ కూటమి ప్రభుత్వానికి కావాలి. మరింత ఉత్సాహంగా పనిచేయడానికి నిండు మనసుతో మీరు అందరూ కూడా ఆశీర్వదించమని చెప్పని కోరుకుంటూ ఈరోజు మొత్తం దాదాపు 12 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఈ రోజు ముగింపు కాదు, ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా మనం చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చక్కగా మీ కార్పొరేటరు అలాగే మా స్థానిక నాయకులు అందరూ సహకారంతో ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు డోకా లేకుండా అన్ని కూడా చేసుకుందామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.